ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మెడికల్ మాఫియా అంటే చిన్న పిల్లల ఆరోగ్యం మీద మీరు ఒక శక్తిలాగా నిలబడ్డారు. 8 ఏళ్లకు పైగా కృషి చేస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. నేను మెయిన్ పోరాటం చేసింది ఏంటంటే, ఇది ఓఆర్ఎస్ కాదు, కానీ ఓఆర్ఎస్ అని పెట్టుకుని లేబుల్ మీద అమ్ముకుంటున్నారు అని మెయిన్. వీళ్ళ గురించి ఒక్క పోస్ట్ పెట్టినా వెంటనే ఫేక్ అకౌంట్స్లో మీకు ఏ కంపెనీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు, మీ మీద ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. మరి మేడం ఇప్పుడు ఎవరికైనా పిల్లలకు బాగాలేనప్పుడు మెడికల్ షాప్కి వెళ్తారు, ఓఆర్ఎస్ తీసుకోవాలని వెళ్తారు. అసలు రియల్ ఓఆర్ఎస్ ఏది అని ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఎస్ అనేది ఏ ఎఫ్ఎస్ఎస్ఏ పర్మిషన్తో ఉండకూడదు. నిజమైన ఓఆర్ఎస్ అయితే WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. కోర్టులో మనకి ఇక్కడ తెలంగాణలో కోర్టు కేసు జరుగుతూనే ఉండగానే మనం ప్రూఫ్లు అయ్యి పంపటం, పేరెంట్స్ మనకు రాసిన లెటర్స్, పీడియాట్రిషియన్ ఇచ్చిన ప్రూఫ్స్, మనం వెళ్ళి ఫార్మసీస్లో వీడియోలు తీసి అన్నీ పంపి, దీనివల్ల ఇది తీయించేయటం వల్ల నేను చెప్తాను ఎన్నో కోట్ల మంది నెక్స్ట్ ఎన్నో ఏళ్ళు పిల్లల ప్రాణాలు కాపాడినట్టే. మీరు ఇది ఓఆర్ఎస్ కాదు, 2 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వకూడదు, అండ్ అదే పనిగా రోజు తాగే డ్రింక్ అయితే కానే కాదు. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఈజ్ షాహిదా. చిన్నపిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో ఈ పిల్లల్ని అపురూపంగా పెంచుకుంటారు. మరి అలాంటి పిల్లలకి ఆరోగ్యం బాగాలేకుంటే, జ్వరం వస్తే, విరోచనాలు వస్తే ఓఆర్ఎస్ తీసుకోవడం తప్పనిసరి. మరి ఓఆర్ఎస్ తీసుకోవడానికి మనము మెడికల్ షాప్కి వెళ్తే అంటే రియల్ ఓఆర్ఎస్ ఇవ్వకుండా ఫేక్ ఓఆర్ఎస్ అమ్ముతున్నారు. మరి దీని మీద అంటే ఇప్పుడు నా ముందు ఎవరున్నారో తెలుసా? అంటే 8 ఏళ్లుగా ఈ ఫేక్ ఓఆర్ఎస్ అని ప్రజల్లో అవగాహన పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న ఒక మహత్తరమైన డాక్టర్ ఉన్నారు. అండ్ తను ఓన్లీ అంటే డాక్టర్ పేషెంట్ని చూడడమే కాకుండా ఒక వ్యవస్థకే ఎదురు నిలబడ్డారు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడ్డారు. అయితే ఇలాంటి ఈ మెడికల్ మాఫియా మీద క్వశ్చన్ చేస్తుంటే అంటే అందరూ అప్రిషియేట్ చేయడమే కాదు, సపోర్ట్ చేయడమే కాదు, చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం అప్రిషియేట్ అండ్ సపోర్ట్ చేయకుంటే ఫ్యూచర్లో మన పిల్లల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే అండ్ దీని గురించి క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఆవిడెవరో కాదు, ప్రముఖ సీనియర్ పీడియాట్రిషియన్ శివరంజని గారు. సో తనతో మాట్లాడతాం. నమస్తే మేడం. సో మేడం, మీరు ఇప్పుడు ఓన్లీ డాక్టర్ అంటే ఏదో పేషెంట్ని చూసి పంపించేసి వాళ్ళ ఆరోగ్యం చూసి మెడిసిన్స్ ఇస్తారు, కానీ మీరు ఈ మెడికల్ మాఫియా అంటే చిన్న పిల్లల ఆరోగ్యం మీద మీరు ఒక శక్తిలాగా నిలబడ్డారు. 8 ఏళ్లకు పైగా కృషి చేస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ దీనికి ఫలితం ఏమొచ్చిందంటే రీసెంట్గా మీకు కోర్టు కేసు వరకు కూడా వచ్చిందనమాట. అసలు దాని వివరాలు చెప్తారా? మెడికల్ మాఫియా అనే మాట నేను ఎక్సెప్షన్ తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మెడికల్ అవనివ్వండి, ఫార్మా అవనివ్వండి, చెడు ఉంటారు, మంచి ఉంటారు. నేను మెయిన్ పోరాటం చేసింది ఏంటంటే, ఇది ఓఆర్ఎస్ కాదు, కానీ ఓఆర్ఎస్ అని పెట్టుకుని లేబుల్ మీద అమ్ముకుంటున్నారు అని మెయిన్. ఓకే, ఇది కూడా, కానీ మెయిన్ కల్ప్రిట్ ఇదే ఎక్కువ. ఓఆర్ఎస్ అనుకుని ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ పిల్లలు సిక్ చేసింది అయితే ఇదే మెయిన్. రెండు డెకేడ్స్ అంటే 20 సంవత్సరాలుగా. సో మనకి ఆ ఫైట్ చేసి మనం ఆర్డర్ తీసుకొచ్చాము. అంటే కోర్టులో మనకి ఇక్కడ తెలంగాణలో కోర్టు కేసు జరుగుతూనే ఉండగానే మనం ప్రూఫ్లు అయ్యి పంపటం, పేరెంట్స్ మనకు రాసిన లెటర్స్, పీడియాట్రిషియన్ ఇచ్చిన ప్రూఫ్స్, మనం వెళ్ళి ఫార్మసీస్లో వీడియోలు తీసి అన్నీ పంపి, మరి ఏ రకంగా అయితే
ఎఫ్ఎస్ఎస్ఐ ఆర్డరు, ఆ తర్వాత స్టే, మళ్ళీ ఆ స్టేని ఢిల్లీ హైకోర్టు కొట్టేసి ఇంకెక్కడ ఫుడ్డు డ్రింక్స్ మీద ఓఆర్ఎస్ అనే పదం వాడొద్దు. ఎందుకంటే అది వాడటం వల్ల అది నిజమైన ఓఆర్ఎస్ అనుకుని ప్రజలు భ్రమపడి వాళ్ళ పిల్లలకి విరోచనాలు అప్పుడు, జ్వరం అప్పుడు, ఎండ దెబ్బ తగిలినప్పుడు ఇవ్వటం వల్ల పిల్లల డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువయ్యి ప్రమాదంలో పడతారు. అండ్ పిల్లలకి డీహైడ్రేషన్ ఎక్కువైతే చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన దేశంలో చాలామంది పిల్లల మరణాలు విరోచనాల వల్ల, డీహైడ్రేషన్ వల్ల జరుగుద్ది. సో ఫస్ట్ నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఇది సమ్మరు, ఎండాకాలం, ఇది ఓఆర్ఎస్ కాదు, ఇది ఓఆర్ఎస్ కాదు, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు. ఇంతకు ముందు మిగిలిపోయిన స్టాక్ ఓఆర్ఎస్ఎల్కి ఇలా స్టిక్కర్ పెట్టి ఇప్పుడు అమ్ముతున్నారు. ఓకే, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు. ఇందులో 87% లెస్ షుగర్ అని అమ్ముతున్నారు. ఇది కూడా ఓఆర్ఎస్ కాదు, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు. ఈ గ్లూకాన్ డి ఉట్టి గ్లూకోజే, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు. లూజ్ మోషన్స్ అప్పుడు, డీహైడ్రేషన్ అప్పుడు ఇచ్చేది కాదు, ఏదో ఎనర్జీ కోసం ఎప్పుడన్నా తీసుకునేదే. అది చెప్పదలుచుకున్నాను. అండ్ ఇంకోటి, ఇవి రోజు తాగే డ్రింకులు అయితే కానే కాదు. రోజు అదే పనిగా మీరు ఇలాంటివి తాగకూడదు. ఓకే, ఇంకోటి, వీళ్ళు ఈఆర్జెడ్ఎల్ 87% లెస్ షుగరు అని అమ్ముతున్నారు. ఇందులో సుక్రలోజ్ అనేది ఉంటుంది, ఆర్టిఫిషియల్ స్వీటనర్. కోక్లో ఆస్పార్టేమ్ ఎలా ఉంటుందో డైట్ కోక్లో ఇందులో సుక్రలోజ్ ఉంటుంది. ఇది 2 ఏళ్ళలోపు పిల్లలు ఉంటే కనుక మీ ఇంట్లో ఇది ఓఆర్ఎస్ అనుకుని ఇవ్వద్దు, అసలు ఈ డ్రింక్ ఇవ్వద్దు ఒకవేళ మీరు ఇద్దామనుకుంటే. ఆ పైన కూడా పిల్లలు WHO 2023 పొజిషన్ స్టేట్మెంట్లో కండిషనల్ వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, అదే పనిగా ఇలా సుక్రలోజు, ఆస్పార్టేమ్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కనుక మనం రోజు అదే పనిగా తీసుకుంటే షుగర్ జబ్బు రిస్క్ పెరగొచ్చు, హార్ట్ అటాక్ రిస్క్ పెరగొచ్చు అని చెప్పారు. అందుకే అదే పనిగా మట్టుకు రోజు తాగొద్దు మీరు. ఇది ఓఆర్ఎస్ కాదు, 2 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వకూడదు. అండ్ అదే పనిగా రోజు తాగే డ్రింక్ అయితే కాదు, కానే కాదు. ఓకే, అది మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి. మరి మేడం, ఇప్పుడు ఎవరికైనా పిల్లలకు బాగాలేనప్పుడు మెడికల్ షాప్కి వెళ్తారు, ఓఆర్ఎస్ తీసుకోవాలని వెళ్తారు, కానీ ఏది ఓఆర్ఎస్, అసలు రియల్ ఓఆర్ఎస్ ఏది అని ఎలా కనుక్కోవాలి? ఒక సాధారణ ఏంలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఎస్ అనేది ఏ ఎఫ్ఎస్ఎస్ఏ పర్మిషన్తో ఉండకూడదు, ఎందుకంటే అది ఫుడ్ సేఫ్టీది. సో ఓఆర్ఎస్ అనేది ఒక మందు, ఓన్లీ డ్రగ్ కంట్రోలర్ ఒక్కళ్ళే పర్మిషన్ ఇవ్వగలరు. సో ఎఫ్ఎస్ఎస్ఏ అని స్టాంప్ ఉంటే అది అసలు ఓఆర్ఎస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ ఓఆర్ఎస్ నిజమైన ఓఆర్ఎస్ అయితే WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. ఓకే, WHO రికమెండెడ్ ఫార్ములా, ఓకే, క్లియర్గా రాసి ఉంటుంది ప్యాకెట్ మీద. WHO రికమెండెడ్ ఫార్ములా అని క్లియర్గా రాసి ఉంటుంది. WHO రికమెండెడ్ ఫార్ములా, WHO రికమెండెడ్ ఫార్ములా. ఈ ప్యాకెట్లే చీప్ అండ్ బెస్ట్, ఈవెన్ అంగన్వాడీల్లో కూడా దొరుకుతాయి. సో ఇవి మనకి 20.5 గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి, 4.4 గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి. 20.5 గ్రామ్ ఏమో మనం లీటర్ నీళ్ళల్లో కలపాలి, 4.4 గ్రామ్ ఏమో 200 మిల్లీ నీళ్ళల్లో శుభ్రంగా తాగే నీళ్ళలో, పిచ్చి పిచ్చి నీళ్ళల్లో కాదు, కలిపి పెట్టుకుని చక్కగా 24 గంటలు వాడుకోవచ్చు మనము. జ్వరం వల్ల డీహైడ్రేషన్ అయినా, ఎండ దెబ్బ వల్ల డీహైడ్రేషన్ అయినా, విరోచనాల వల్ల డీహైడ్రేషన్ అయినా ఇదే. ఈ కాకుండా మనం ఇంట్లో ఏం తాగొచ్చు అంటే చక్కగా ఫ్రెష్ మజ్జిగ, మంచినీళ్ళు, గంజి తాగొచ్చు. ఒకవేళ ఇవి అవైలబుల్ లేకపోతే లేదు వీటితో పాటుగా కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు ఎండ దెబ్బ ఇవి అయితే. కానీ బాగా విరోచనాలు ఉంటే మటు కొబ్బరి నీళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు. తాగిన ముదురు కొబ్బరి నీళ్ళు తాగండి, ఎందుకంటే లేత కొబ్బరి నీళ్ళల్లో కొంచెం మళ్ళీ లూజ్ మోషన్ అవి కూడా పెంచవచ్చు. కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ఎనీడే కొబ్బరి నీళ్ళు బెటరు. వీటన్నిటితో పోల్చుకుంటే ఎనీడే కొబ్బరి నీళ్ళే బెటరు. ఓకే, సో వీటన్నిటితో పోల్చుకుంటే. ఓకే, సో ఈ కాకుండా ఇప్పుడు టెట్రా ప్యాక్స్లో కూడా WHO రికమెండెడ్ ఫార్ములా అని వచ్చినాయి. బట్ మేమైతే ఇవే రికమెండ్ చేస్తాము, ఎందుకంటే ఈ సేఫ్ మనం ఇప్పి వంచుకుని చక్కగా చూస్తాం లోపల ఏముంటుందో.
ఇందులో ఏదన్నా ఏమున్నా మనకు తెలియదు, ఇలా స్ట్రాతో తాగేస్తాము, ఫంగస్ ఉన్నా ఏదున్నా కనిపించదు. సో అండ్ కాస్ట్లీ కూడా. కాకపోతే ఈ కొన్నా కూడా మీరు WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉందా లేదా, WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉందా లేదా అనేది ఖచ్చితంగా WHO రికమెండెడ్ ఫార్ములా. ఈవెన్ ఈ కంపెనీ వాళ్ళది కూడా 2023లో వీళ్ళు తప్పనిసరి WHO రికమెండెడ్ ఫార్ములా లాంచ్ చేశారు. చూడండి ఇక్కడ బ్లూ మార్క్, WHO రికమెండెడ్ ఫార్ములా, WHO రికమెండెడ్ ఫార్ములా. సో టెట్రా ప్యాక్స్ ఇవి కూడా ఓకే, బట్ మేమైతే ఇవే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇవన్నీ లేవు మా ఇంట్లో, నేను ORS ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక చిటికెడు ఉప్పు అండ్ ఒక టీ స్పూన్ అంటే 5 ml స్పూను చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవచ్చు. ఆర్ అర టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్లు చక్కెర లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవచ్చు. అది బెటరా ఈ బెటరా అంటే ఈ పకడ్బందీ ఫార్ములా కాబట్టి ఇవి బెటరు, ఇవి బెటరు. ఏమీ లేనప్పుడు అది పాటించవచ్చు మనము. అండ్ లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయండి, అండ్ మసాలా ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి, అండ్ పాలు కూడా అవాయిడ్ చేయండి. ఫ్రెష్ బటర్ మిల్క్ ప్రిఫర్ చేయండి, బట్ తల్లి పాలు ఆపొద్దు. అండ్ చంటి బిడ్డ అనుకోండి, ఫార్ములా మీద ఉన్న తప్పదు, కంటిన్యూ చేయాలి. మరీ ఎక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించి ఫార్ములా ఏమన్నా మార్చాలా అనేది మీరు మాట్లాడుకోవాలి. పాల మీద ఆధారపడిన బిడ్డకు పాలు ఆపలేము, బట్ పాల మీద పడని బిడ్డ అయితే పాలు ఆపండి, తల్లిపాలు మట్టుకు ఆపొద్దు, కంటిన్యూ చేయండి. ఇది మన గైడ్ లైన్స్. అయితే ఇప్పుడు ఒక చిన్న పిల్లలకి ఎవరికైనా మోషన్స్ అవుతున్నాయి, సో ఇది వాళ్ళు రికమెండ్ చేశారే అనుకోండి, తెలియక తీసేసుకుంటారు, తాగిపిస్తే ఆ బిడ్డకి ఏమవుతుంది, ఏమయ్యే ప్రమాదం ఉంది? సో ఇదైతే ఇంక ఇప్పుడు మార్కెట్లో కనపట్టలేదమ్మా. సో ఇవి అక్కడక్కడ ఇంకా కనపడుతున్నాయి. దీని గురించి వీళ్ళకి నేను నోటీస్ పంపితే మేము ఇంకా మేమేం చేయగలం, కొంతమంది ఆల్రెడీ పెట్టుకుని అమ్ముతుంటే మా వరకు చేసామన్నారు. అది తప్పు, ఎందుకంటే వీళ్ళు రీకాల్ చేయాలి, ఫుల్గా రీకాల్ చేయలేదు. ఏమవుతుంది అంటే వీటిలో WHO రికమెండెడ్ ఫార్ములాలో లీటర్కి 13.5 గ్రాములు గ్లూకోజ్ ఉంటే వీటిల్లో లీటర్కి 110 గ్రాములు గ్లూకోజు. ఇందులో సుమారుగా షుగర్ ఇందులో 80 సుమారుగా. సో అంటే అవి తాగితే బిడ్డకి ఏమవుద్దంటే ఈ షుగరు నీటిని పేగులోకి లాగేసి మోషన్స్ ఇంకా పెంచేస్తుంది. మోషన్స్ ఇంకా పెరిగితే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. డీహైడ్రేషన్ ఎక్కువైతే బీపీ డౌన్ అవుతుంది. బీపీ డౌన్ అయితే ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయి బిడ్డలు చనిపోవచ్చు. అది ప్రమాదము. అందుకనే నేను అంత గట్టిగా మొండిగా ప్రయత్నించాల్సి వచ్చింది. అలాంటిది నేను 2016-17లో ఒకసారి నా దగ్గరికి వీళ్ళ మెడికల్ రిప్రజెంట్ వస్తే మీరు ఇలా ఎలా అమ్ముతారంటే, లేదు మేము ORSగా ప్రమోట్ చేయట్లేదు దీన్ని అన్నారు. తర్వాత నెమ్మదిగా డు నాట్ గివ్ డ్యూరింగ్ డైరియా ఇక్కడ చిన్న అక్షరాలు తెచ్చు, ఎవరికి కనపడవు. తర్వాత కొన్ని రోజులకు వచ్చి డైరెక్ట్గా అనలేదు కానీ మీకు IAP కాన్ఫరెన్స్లో మీకు స్పీకర్గా నేను ఆప్షన్ ఇప్పిస్తామని ఏదో అన్నారు. మీరు అసలు నా దగ్గరికి రావద్దు, మీరు ఇలా మోసం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఈ బ్రాండ్ నేమ్ మార్చాలి, చాలా తప్పని చెప్పాను అప్పుడే నేను. అండ్ అవేర్నెస్ రేస్ చేయటం యూట్యూబ్ వీడియోలు 2021 నుంచి అథారిటీస్కి రాయటం మొదలుపెట్టి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కి రీచ్ అయ్యాను. వాళ్ళు కూడా ఏం హెల్ప్ చేయలేదు. చివరికి 2022 ఏప్రిల్ 8న ఆర్డర్ వచ్చింది. ఏమనంటే మీరు ORS అనే వర్డ్ వాడకూడదని. కానీ 2 నెలల్లో జూలైలో ఆర్డర్ మారిపోయింది. మరి వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఏం చేసుకున్నారో ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని రాసి అమ్ముకోమన్నారు. ఎవరు చదువుతారు ఇది? అక్కడ ఉన్న పైన నేను మెడిసిన్ అంటున్నారు, నేను మెడిసిన్ కాదని ఇక్కడ చిన్నగా రాస్తున్నారు. సో అవన్నీ అందుకనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను నేను. ఇదంతా జరుగుతుండగా ప్రూఫ్లు కలెక్ట్ చేసా, పేరెంట్స్ నుంచి, పీడియాట్రిషియన్స్ నుంచి, వీడియోలు షాపులకి నేను చెప్పినట్టు ఇవన్నీ చేసి కలెక్ట్ చేసి పంపి మరి ఏ రకంగా అయిందో ఆర్డర్ వచ్చింది కదా మనకి. కేసు జరుగుతూనే ఉంది తెలంగాణ హైకోర్టులో, ఇక్కడ ఆర్డర్ రాలి, ఆల్రెడీ FSSAI ఆర్డర్ వచ్చింది. సో అది
ఇప్పుడు వాళ్ళు నాకు పంపిన నోటీస్ ఏంటంటే నేను దీని గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదే నేను రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఓఆర్ఎస్ఎల్ ఈఆర్జెడ్ఎల్, ఇది వేరే ఈఆర్జెడ్ఎల్, ఇందులో సుక్రలోజ్ ఉంది, మీరు ఇలా ఎక్కువ అదే పనిగా తాగొద్దు, ఇది ఓఆర్ఎస్ కాదు అని చెప్తున్నా. అది వాళ్ళ కడుపు మంటగా ఉంది. నోటీస్ ఎందుకు? ఎందుకంటే మీరు పిల్లల ఆరోగ్యం మీదనే పోరాటం చేస్తున్నారు. నోటీస్ అంటే వీళ్ళకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మరి బిజినెస్ నేను ఇప్పుడు రోజు తాగొద్దని చెప్తున్నా కదమ్మా మీ హెల్త్ కోసము. అవును, రోజు తాగొద్దని చెప్తున్నా, రెండిటికి డిఫరెన్స్ చెప్తున్నా, ఇది ఓఆర్ఎస్ కాదని చెప్తున్నా కదా. సో మీరు అన్సైంటిఫిక్గా మాట్లాడుతున్నారు. ఇదేంటి, మీరు మీ కమర్షియల్ ఇంట్రెస్ట్, మీ డబ్బుల కోసము మీరు ఎవరో మీతో చేపిస్తున్నారేమో, చేపిస్తే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాం కేసులో, మీరు మా గురించి మీ కమర్షియల్ ఇంట్రెస్ట్ కోసము వ్యూస్ కోసం మాట్లాడుతున్నారు, మీరు ఇవన్నీ తీసేయాలి, ప్లస్ ఇంకా ఫ్యూచర్లో మా గురించి ఏం మాట్లాడకూడదు సోషల్ మీడియాలో అని నోటీస్ పంపారు. లేకపోతే మేము మీతో మాట్లాడటానికి రెడీ, అంటే నాతో మాట్లాడటం ఏముంది, నాదల్లా సింపుల్, మీరు ఈ ఓఆర్ఎస్ఎల్ని కొంచెమే మార్చి ఈఆర్జెడ్ఎల్ చేశారు, మీరు దీన్ని పూర్తిగా రీబ్రాండ్ చేయండి, ఎందుకంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతారు, అది ఒక పాయింట్. అండ్ హెల్త్ డ్రింక్ అని చెప్పి చెయ్యొద్దు, దీని విషయంలో అలాగే చేశారు మీరు, సైంటిఫికల్లీ బ్యాక్డ్ హైడ్రేషన్ అని. 5 టీ స్పూన్ షుగర్ ఉన్న టెట్రాప్యాక్ సైంటిఫికల్లీ బ్యాక్డ్ ఎలా అవుతుంది? ఇప్పుడు అలాగే అంటున్నారు. అండ్ నేనంట తప్పుడు ప్రచారం చేస్తున్నా అంట, నేను WHO చెప్పిందే చెప్తున్నాను. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు, FSSAI పర్మిషన్ ఇచ్చింది, జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్ ఇది అంటున్నారు. అలా అయితే షుగరు సేఫ్, జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్, ఉప్పు జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫే, కానీ మనం అతిగా తీసుకోకూడదు కదా. సో అదే నేను ప్రజలకు చెప్తున్నాను, రోజు తీసుకోవద్దని చెప్తున్నాను. అది రోజు తీసుకోవద్దని చెప్పిన దానికి వీళ్ళకి కడుపు మండి నాకేదో లాభం వస్తుందని అంత పెద్ద బాండ. అంటే నేను వ్యూస్ కోసం అనుకున్నా, అన్నేళ్ళ నుంచి నెమ్మదిగా రోజు నాకు 8 ఏళ్ల తర్వాత వ్యూస్ వస్తాయని చేసుకుంటానమ్మా వర్క్. సో ఆ మాట చాలా తప్పు వాళ్ళు నన్ను అంటాం. ఓకే, సో ఒకవేళ వాళ్ళు అన్నా కూడా ప్రజల్లో అయితే మీకు ప్రతి ఒక్కరు అంటే అవగాహన అనేది, ఇప్పుడు చిన్నపిల్లల ఆరోగ్యం గురించి ఎవరు కింద ఉన్న చిన్న లెటర్స్ చదవరు, కానీ మీరిచ్చే అవగాహన వల్ల ఒక పిల్లల ప్రాణాలే కాపాడగలుగుతున్నారు కదా. సో అది దీనివల్ల ఇది తీయించేయటం వల్ల నేను చెప్తాను, ఎన్నో కోట్ల మంది నెక్స్ట్ ఎన్నో ఏళ్ళు పిల్లల ప్రాణాలు కాపాడినట్టు అయింది. నేను ఇప్పుడు అది గర్వంగా చెప్పుకోగలను, ఎందుకంటే నేను అంటే ఎంత స్ట్రెస్ ఆలోచించుకోమ్మా, వీళ్ళ గురించి ఒక్క పోస్ట్ పెట్టినా వెంటనే ఫేక్ అకౌంట్స్లో మీకు ఏ కంపెనీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు, మీ మీద ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మిమ్మల్ని మంచాన్ని చంపేస్తారు, ఇలాంటి మెసేజ్లు వస్తాయి. వీళ్ళ గురించి పెడితే ఎప్పుడూ రాదే, ఆర్ ఇంకొకళ్ళ గురించి పెడితే ఎప్పుడూ రాదే నాకు. ఓకే, ఫేక్ అకౌంట్స్ నుంచి అయినా చాలా మాకు చాలా స్ట్రెస్సే, ఇది చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది. మా ఫ్యామిలీకి కూడా టెన్షన్గానే ఉంటుంది, కానీ వదలలేకపోయాను, ఎందుకంటే ద స్టేక్స్ ఆర్ సో హై, మిలియన్స్ ఆఫ్ కిడ్స్. ఎందుకు ఇది వినేవాళ్ళే ఎంతోమంది, అయ్యో నేను నా బిడ్డకి లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఇదే ఇచ్చేని అందుకే తగ్గలేదేమో అని ఇప్పుడు ఎంతమంది ఆలోచిస్తారో ఆలోచించుకోండి. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా అంటే మీరు చేసే ఈ న్యాయ పోరాటం ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలుసు, మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఇంకా ముందుగా అంటే ప్రతి ఒక్కళ్ళకి అవగాహన రావడం మీ లక్ష్యం కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మేము ఆశిస్తున్నాం మేడం. అయితే ఇప్పుడు ఇవైతే ఓకే, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మధ్య పాల కల్తీ అనేది వింటున్నాం, రైట్? సో పాలు కూడా కల్తీ అయిపోతే ఇంకా ఇది చూస్తే ఓఆర్ఎస్ కూడా కల్తీ, ఇంకా ఏం తాగాలంటారు అసలు? అంటే ఇది కల్తీ అనలేము, మిస్బ్రాండింగ్ అందాము. కల్తీ అంటే ఇందులో ఏదన్నా విషపూరితమైంది కలపటము. ఇది వీళ్ళు ఏం చేశారు, షుగర్ డ్రింక్ని ఓఆర్ఎస్గా మిస్బ్రాండింగ్ చేశారు. సో
ఇంకా ఏం చేస్తా. అంటే ఓఆర్ఎస్ ఇస్తే ఒక బిడ్డ ప్రాణం మనం కాపాడవచ్చు, అలాంటి అంటే ఆ డిహైడ్రేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు. కానీ ఇది ఇచ్చినందువల్ల ప్రాణాలనే ఇంకా మనం ముప్పులో పెట్టినట్టు కదా. అంతే డిహైడ్రేషన్, అదే అందుకే అంత గట్టిగా పోట్లాడాల్సి వచ్చింది. సో ఇది మోషన్స్ ఉన్న బిడ్డకి ఇస్తే ఇది విషమే, అదే విషమే. విషమే. ఓకే. సో అండ్ ఇంకోటి చెప్పదలుచుకున్నా అమ్మ, చూసే వాళ్ళందరికీ, ఏదేమైనా ఈవెన్ ఓఆర్ఎస్ కూడా మీరు రోజు తాగేది కాదు, అవసరమైనప్పుడే తాగాలి. ఈవెన్ WHO ఫార్ములా ఓఆర్ఎస్ అయినా అవసరమైనప్పుడే ఇవ్వాలి. లేకపోతే ఇంచగ్గా రోజు సమ్మర్లో మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలా తీసుకోవాలి మీరు. ఓకే. ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి. అయితే మేడం, ఇప్పుడు కల్తీ పాల గురించి మనం మాట్లాడుకుంటే, పాలల్లో కల్తీ వస్తుంది, చిన్నపిల్లలకి పాలు ఇవ్వడమే అవసరం లేదు అని ఇప్పుడు రీసెంట్గా మేనకా గాంధీ కూడా అన్నారనమాట. సో అది ఎంతవరకు నిజమంటారు? పాలు ఇవ్వటము అవసరం లేదు అంటే, మీరు పాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, ప్రొవైడెడ్ మీరు పాలలో వచ్చే న్యూట్రిషన్, ఆ ప్రోటీన్, ఆ కాల్షియం ఏదైనా మిగతా ఫుడ్స్ ద్వారా మటుకు కవర్ చేయాలి. సో కొంచెం ప్లానింగ్ అవసరం ఉంటుంది అది. సో మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే ఎస్ యూ కెన్ డూ దట్. ఓకే. అయితే పాలు బట్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి పాల మీద చాలా వరకు ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకో, పాల మీద డిపెండ్ అవుతారు ప్రోటీన్కి. అవును. ఓకే. సో పాలు పెరుగు మీద. సో మీరు పాలు ఇవ్వకూడదు అనుకుంటే, అందులోనూ అక్కడ కల్తీ జరిగిందని అన్నీ కల్తీ అనలేము. ఇంకా అలా అనుకుంటే ఇంకేమీ తినలేము, గాలి కూడా పీల్చే పరిస్థితుల్లో లేము. సో మనకు ఉన్నంతలో కల్తీ లేని చోట తీసుకోవాలి. అండ్ మీరు పాలు ఇవ్వద్దు అనుకుంటే మటుకు పాల నుంచి వచ్చే ప్రోటీను ఏ ఫుడ్ ద్వారా ఇవ్వచ్చు, కొంచెం అన్నం పప్పు మంచిగా ఇవ్వటము. మనకు సోయా పడితే అప్పుడప్పుడు సోయా కొంచెం కొంచెం ఇవ్వటం, అది మంచి ప్రోటీనే. అది తినే పిల్లలకి బాగా వండి నెయ్యి. ఒకవేళ 6 months బిఫోర్ అది తల్లిపాలు లేదా ఫార్ములా మిల్క్, ఇంకా అందులో ఆప్షన్ లేదు. ఓకే. ఇప్పుడు కొంతమంది అంటారు 6 months అంటే బిఫోర్ వాళ్ళకి కొంచెం తేనె ఇవ్వాలి, కొంచెం ఏదో ఒకటి వాటర్ ఇవ్వచ్చు. నో తేనె అనేది ఫస్ట్ బర్త్డే వరకు అస్సలు ఇవ్వకూడదు. ఎంత ప్యూర్ తేనైనా, ఎంత మంచి తేనైనా అందులో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ చాలా వేడి, అంటే మనకి నీళ్లు మరగబెడితే 100 degrees కదా, ఇంకా ఆ పైన వేడి చేస్తేనే చచ్చిపోతాయి. సో మనం తేనెను అలా వేడి చేయం కదా. సో ఆ విత్తనాలు చంటిబిడ్డ పొట్టలోకి వెళ్తే అవి బ్యాక్టీరియా లాగా ప్రొడ్యూస్ అయ్యి ఒక విషాన్ని వదులుతాయి, బాట్యులినం టాక్సిన్ అని. దానివల్ల పైనుంచి కింద వరకు పెరాలిసిస్ రావచ్చు. కానీ ఇది చాలా 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 అరుదు. కానీ మన దగ్గర విరుగుడు ఈజీగా అవైలబుల్ లేదు, యాంటీ టాక్సిన్. అందుకని మీరు ఫస్ట్ బర్త్డే వరకు తేనె అవాయిడ్ చేయండి ప్లీజ్. మేడం, కొంతమంది పిల్లలకి ఆఫ్టర్ అంటే 12 గంటల తర్వాత అర్ధరాత్రి విపరీతంగా జ్వరం వస్తే ఇమ్మీడియట్లీ ఏం చేయాలి? జ్వరం ఎప్పుడు అమ్మా, ఫస్ట్ పారాసెటమాల్ అనేది ఇంట్లో పెట్టుకోండి మీరు. పారాసెటమాల్ మన దేశంలో క్రోసిన్ అని, క్యాల్పాల్ అని, T98 అని, P250 అని ఇలా రకరకాలుగా అవైలబుల్ ఉంది. ఓకే. సో థర్మామీటర్ కూడా ఇంట్లో ఎప్పుడు ఉంచుకోండి, డిజిటల్ ఉంచుకోండి. 6 ఏళ్ళలో పిల్లలకైతే నోట్లో థర్మామీటర్ పెట్టకూడదు. 6 నెలల్లో పిల్లలకి చెవి థర్మామీటర్ కూడా పెట్టకూడదు. సో నుదురు కానీ చంకలో కానీ చూడండి. చంకలో కానీ నుదురు కానీ 99.5 100 పైన ఉంటే మనము పారాసెటమాల్ ఇవ్వచ్చు. డోస్ మీ డాక్టర్ రాసిందైనా ఉండాలి. అండ్ మన దేశంలో చాలా ఉన్నాయి పారాసెటమాల్స్, 1 ml 100 mg, 1 ml 150 mg. ఇప్పుడు కొత్తగా వచ్చింది మొన్న 1 ml 120 mg, 5 ml 125 ml, 255 ml 500. అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముఖ్యంగా నేర్చుకోండి, ఇది ఒక్కటి మటుకు ఖచ్చితంగా నేర్చుకోండి. బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. అండ్ ఇంత బరువుకి ఇన్ని మిల్లీ ఇవ్వాలని రాసి ఉంటుంది, ఇంత బరువుకి ఇంత మిల్లీ ఇవ్వాలి, ఓన్లీ అంత డోసే ఇవ్వాలి.
2 డోసుల మధ్య కనీసం 4 నుంచి 6 గంటలు గ్యాప్ ఉండాలి. అండ్ 24 గంటలు 5 డోసుల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. చాలామంది చల్లబట్టతో అద్దుతారు, అద్దకూడదు. నున్నవెచ్చని బట్టతో సెంటర్లో అద్దొచ్చు. బట్ అలా అద్దటం వల్ల జ్వరం తగ్గదు, ఓన్లీ సెంటర్లోకి వేడి వెళ్తుంది. ఓన్లీ బిడ్డ సులువుగా ఫీల్ అవుతాడు అంతే. కాబట్టి జ్వరం తగ్గిపోయింది అనుకోద్దు, జ్వరం మందు ఇవ్వండి. అయినా చాలా హై ఫీవర్ కంట్రోల్ కాకపోతుంటే మన దేశంలో ఐబుప్రోఫెన్ అనేది ఉంటుంది, చాలా దేశాల్లో అదే వాడతారు. అండ్ మెఫెనమిక్ యాసిడ్ అనేది ఓన్లీ మన స్టేట్స్లో వాడటం చూస్తున్నాము. యాక్చువల్గా అది అంత హైలీ రికమెండెడ్ కాదు, కానీ ఐబుప్రోఫెన్ లేకపోతే మెఫెనమిక్ యాసిడ్ వాడచ్చు. ఐబుప్రోఫెన్ మనకి ఐబ్యూజెసిక్గా దొరుకుద్ది, మెఫెనమిక్ యాసిడ్ మెఫ్తాల్పీగా దొరుకుద్ది. సో ఈ 2 మెడిసిన్స్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ డాక్టర్స్ దగ్గర ముందే డోస్ రాపించుకుంటేనే వాడండి, మీకు తెలియకుండా సొంతగా వాడొద్దు. ఐబుప్రోఫెనే ప్రిఫరబుల్ అండ్ మెఫెనమిక్ యాసిడ్ నెక్స్ట్ ఆప్షన్. అది కూడా ఏదో ఒక డోసు నెక్స్ట్ డే అయినా డాక్టర్ చూపించాలి. ఈ మెడిసిన్స్ 6 నెలల లోపు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. ఈ రిబ్స్ కింద బాగా నొప్పి ఉన్నా, కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా, కిడ్నీ జబ్బులు ఏమన్నా ఉన్నా, అసలు చాలా గంటల నుంచి యూరిన్ వెళ్ళలేదు బిడ్డ అంటే కిడ్నీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోయిందని అర్థం. అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇవి ఇవ్వకూడదు. ఓకే, లేకపోతే ఇది ప్రాబ్లం అవుతాయి ఈ మెడిసిన్స్. అండ్ డోస్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్స్ మనకి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. ఫ్లెక్సాను, కాంబిఫ్లాము, ఐబ్యూజెసిక్ ప్లస్ ఇలా దొరుకుతున్నాయి. యా, ఈ కాంబినేషన్ మెడిసిన్స్ మీరు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే పారాసెటమాల్కి నేను ఇందాక అన్నా కదా 4 నుంచి 6 గంటలు గ్యాప్ ఇవ్వాలని. ఈ కాంబినేషన్ ఇచ్చారనుకోండి, మీరు గ్యాప్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి పారాసెటమాల్ ఓవర్ డోస్ అవ్వచ్చు. సో అందుకని కాంబినేషన్ వద్దు. అలాగే మెఫ్తాజెసిక్లు అని వస్తున్నాయి, అవి కూడా మెఫెనమిక్ యాసిడ్ పారాసెటమాల్ కాంబినేషన్స్. కుదిరినంత వరకు కాంబినేషన్స్ అవాయిడ్ చేయండి, అప్పుడు మనకి ఇలా ఓవర్ డోస్ ఛాన్స్ తగ్గుద్ది. సో పారాసెటమాల్కి ఎంత గ్యాప్ మనకు తెలుస్తుంది, ఐబుప్రోఫెన్కి ఎంత గ్యాప్ 6 to 8 hours ఉండాలి. మెఫెనమిక్ యాసిడ్ 6 to 8 hours ఉండాలి. అండ్ ఐబుప్రోఫెన్, మెఫెనమిక్ యాసిడ్ ఒకే రకం మందులు కాబట్టి ఆ రెండిటికి మధ్య కూడా కనీసం 6 to 8 hours గ్యాప్ ఉండాలి. ఈ రూల్స్ చాలా ఖచ్చితంగా మనం పాటించాలి. అందుకనే ఈ మందులు ఊరికే అతిగా వాడేయొద్దు. పారాసెటమాల్ బేసిక్, అది దగ్గర ఉంచుకోండి మీరు. మేడం, చిన్నపిల్లలకి చోకింగ్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలి? చోకింగ్ అంటే మనకి విండ్ పైప్కి ఏదన్నా అడ్డం పడటం. అవును. ఓకే, ఇప్పుడు చంటి పిల్లలు చెప్తాను. ఫస్ట్ మనకి అని అడ్డం పడినప్పుడు మనం దగ్గుతాం. మన వాళ్ళు తెలియక గబుక్కుని మంచినీళ్ళు ఇవ్వటం, తల మీద కొట్టడం చేస్తారు. ఏమీ చేయకూడదు, దగ్గే వాళ్ళని దగ్గనివ్వాలి. ఎందుకంటే దగ్గు అనేది ఒక పవర్, ఆ పవర్తో అది బయటపడిపోతుంది అన్నమాట. ఆ తర్వాత రిలాక్స్ చేయటానికి మంచినీళ్ళు ఇవ్వటం అనేది వేరేది. ఓకే, అండ్ గుడ్డికి ఇలా పొడిచి గబుక్కుని తీయటానికి చూడకూడదు, ట్రై చేయకూడదు. అలా చేస్తే గబుక్కుని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఏదైనా బయటకు బాగా ఫ్రీగా కనపడుతుంటే తీయొచ్చు తప్ప పొడవకూడదు. ఓకే, సో దగ్గ లేకుండా అసలు ఏమి సౌండ్ రావట్లా, బెడ్ యాడ్ అవట్లా, సౌండే రావట్లా, ఎర్రగా నీలంగా అయిపోతున్నారు, అలా అయిపోతున్నాడు. లేదా అలా సౌండ్ చేస్తున్నాడు అంటే ఇమ్మీడియట్గా బేబీని ఎత్తుకుని ఇలా గెడ్డం దగ్గర పట్టుకుని జాగ్రత్తగా, మెడ కాదు గెడ్డం. ఓకే, మనకు కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చోవచ్చు, మంచం ఉంటే మంచం మీద ఇలా పెట్టుకోవచ్చు, ఏమీ లేకపోతే మన కాల్ని ఇలా సపోర్ట్ చేసుకుని. ఓకే, వీపుకు మధ్యలో 1, 2, 3, 4, 5 ఈచే. ఓకే, ఈ పార్ట్తో కొట్టాలి. ఓకే, తిప్పి చూస్తాము, ఒకవేళ ఏమన్నా ఉంటే తీసేస్తాము. గుడ్డిగా పడవకూడదు. బయటికి రాలేదనుకో నిప్పుల్స్ కింద సెంటర్లో మళ్ళా ఈ హ్యాండ్కి ఈ పార్ట్తో. ఓకే, 1, 2, 3, 4, 5 ఇలా కొడతాము. ఓకే, సో వెనకాల 5 సార్లు, ముందు 5 సార్లు, ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే హాస్పిటల్కైనా బయలుదేరాలి, 108కైనా ఫోన్ చేయాలి. చేసి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఈలో బిడ్డ స్పృహ తప్పితే కనుక మనము గాలి పీల్చుకుంటున్నాడా లేదా ఇలా చూడాలి. ఛాతీ లెగుస్తుంది,
గాలి స్పర్శ మనకు తగులుతుంది, వినపడుతుంది. ఓకే. గాలి పీల్చుకుంటుంటే ఇలా పట్టుకుని వెళ్ళాలి ఆసుపత్రికి. ఓకే, ఈ పొజిషన్లో పట్టుకుని ఇలా సైడ్కి తల కొంచెం డౌన్, తల ఎందుకంటే నోట్లో ఏమన్నా వచ్చినా అది కింద పడిపోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ పైప్లో స్టక్ అవ్వకూడదు. ఓకే, అందుకనేసి ఇట్లా ఇలా పట్టుకోవాలి. అందుకే ఫిట్స్ వచ్చినప్పుడు కూడా మీరు తాళాలు అయ్యి చేతుల్లో పెట్టడం కాదు, నోట్లో ఏమైనా ఉంటే తీసి ఇలా పట్టుకుని వెళ్ళాలి ఆసుపత్రికి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏమైనా వామిట్ చేసిన ఏం చేసినా కింద పడిపోవాలి. చాలామంది ఇలా పెట్టడం, చేతుల్లో తాళాలు పెట్టడం, వెనక్కి వెళ్ళిపోతుంది, ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటివి చేయకూడదు. సరే, ఎనీవే, ఇప్పుడు ఈ బిడ్డ స్పృహ తప్పటమే కాదు గాలి కూడా పీల్చుకోవట్లేదు అనుకో, సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఎలా ఇస్తారు? సిపిఆర్ 2 ఉంటాయి, గాలి పీల్చటం ఒకటి, ఛాతి మీద నొక్కటం. ప్రస్తుతం ఓన్లీ ఛాతి మీద నొక్కే చూపిస్తాను నేను, కాల్స్ అంటాం దాన్ని. ఈ నిప్పుల్స్ కింద సెంటర్లో ఓకే ఓకే ఇలా పెట్టి, అంటే ఏదన్నా దాని మీద పెట్టాలి మనం, గట్టి బల్ల మీద. బల్ల ఉందనుకోండి మీరు, సో గట్టి బల్ల మీద పెట్టుకుని బేబీని 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 12 and 14 and 15 and 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, సో ఇలాగా మామూలుగా సిపిఆర్లో అయితే 30 సార్లు ఇలా నొక్కి 2 సార్లు గాలి ఇస్తాము. బట్ ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ కాల్స్, అంటే చెస్ట్ నొక్కటం ఒక్కటే చూపిస్తున్నాను. సో కంటిన్యూగా ఈ స్పీడ్లో నొక్కాలి, అంటే నిమిషానికి 100 నుంచి 120 వరకు. ఓకే, నిమిషానికి 100 నుంచి 120 వరకు, అంటే సెకండ్కి 2 దాటకూడదు. ఎంత లోతు అంటే ఇది చూసారు కదా, ఇందులో 3వ వంతు లోతుకి వెళ్ళాలి, హాఫ్ కంటే లోతుకి వెళ్ళకూడదు. కనీసం 3వ వంతు, సగం కంటే లోతుకి వెళ్ళకూడదు. సో ఇది మనం దారి పడుగునా చేయటము, 108 వాళ్ళు వచ్చే వరకు చేయటము చేయాలి. ఓకే, ఈలోపు బిడ్డ గాలి పీల్చుకోవటం మొదలు పెట్టాడు అనుకో, అప్పుడు ఇది నొక్కటం ఆపేసి మళ్ళా ఇలాగే పట్టుకొని అలా హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఈలోపు మంచిగా గాలి పీల్చుకోవటం మొదలు పెడితే ఓకే, అంటే స్పృహలో లేడు, గాలి పీల్చుకుంటున్నాడు, ఇలా పట్టుకుని హాస్పిటల్కి వెళ్తాం. మళ్ళీ గాలి పీల్చుకోవటం ఆపేస్తే మళ్ళీ చేయాలి. ఓకే, గట్టి సర్ఫేస్ మీద పెడితే బెటర్ వస్తుంది. మేడం, ఇప్పుడు అది వచ్చేసి చిన్న పిల్లలు, కానీ ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అంటే పెద్దవాళ్ళల్లో ఎలా చేయాలి? సో పెద్దవాళ్ళల్లోనూ కొంచెం పెద్ద పిల్లల్లోనూ సేమే. సో పిల్లల్లో అయితే మీరు వాళ్ళ హైట్కి కింద వెనక నీల్ డౌన్ చేసి వాళ్ళ హైట్కి అడ్జస్ట్ చేసుకోండి. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వెనకాల నుంచుని వాళ్ళని కొంచెం ముందు కొంచి వీపు మధ్యలో 1, 2, 3, 4, 5. ఓకే, దగ్గుతుంటే చేయకూడదు. దగ్గ లేకుండా, సౌండ్ ఏమీ లేకుండా, మొహం అంతా ఎర్రగా కందిపోయి అలా ఉంటేనే చేయాలి, లేదా ఇలా అంటుంటే. సో విండ్ పైప్కి ఏదైనా అడ్డం పడినప్పుడు దగ్గుతుంటే డిస్టర్బ్ చేయకూడదు, గుడ్డిగా పడవకూడదు. ఓకే, ఓన్లీ వాళ్ళు దగ్గలేకపోతున్నారు, సౌండ్ ఏం చేయలేకపోతున్నారు, బ్రెత్ రావట్లేదు అంటున్నారు, సౌండ్ ఏం రావట్లా, ఓకే, ఆర్ అంటున్నారంటేనే మనం వెళ్ళి హెల్ప్ చేయాలి వాళ్ళ వెనకాల నుంచుని. ఓకే, అండ్ ఎవరన్నా మీరు ఎక్కడన్నా ఉన్నారనుకో, వాళ్ళు ఇలా చూపిస్తున్నారనుకో, గట్టిగా మొహం అంతా ఎర్రగా కందిపోయి ఉందనుకో, వాళ్ళు చోకింగ్ అవుతున్నట్టు, వెళ్ళి హెల్ప్ చేయండి. ఓకే, సరేనా? సో ముందు కొంగ పెట్టి 5 సార్లు కొడతాము. 1, 2, 3, 4, 5. ఒకవేళ అది బయటికి రాలేదనుకో, ఇది మన బ్రెస్ట్ బోన్ టిప్ అన్నమాట. టిప్కి బొడ్డుకి మధ్యలో, అంటే బొడ్డుకి సుమారుగా, ఇది బొడ్డు ఇక్కడ, బొడ్డుకి సుమారుగా ఒక 2 అంగుళాల పైన ఇలా పిడికిలు బిగించి, బొడ్డుకి ఈ బోన్కి మధ్యలో, 2 అంగుళాల, ఈ బోన్కి బొడ్డుకి మధ్యలో సుమారుగా ఈ బొట్టనేళ్ళు అంటుకునేటిలా ముందు కొంగి వెనక్కి పైకి నొక్కాలి. 1, 2, 3, 4, 5. ఓకే, సో 5 సార్లు వెనకాల, 5 సార్లు ముందు, 5 సార్లు వెనకాల,
5 సార్లు ముందు. ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి మనం ఫెయిల్ అయితే 108కైనా ఫోన్ చేయాలి, లేదా మనమైనా హాస్పిటల్కి బయలుదేరి దారి పొడుగునే చేయటం కుదిరినంత చేయాలి. ఓకే, ఈలోపు అన్కాన్షియస్ అయితే స్పృహ కోల్పోతే బ్రీతింగ్ చెక్ చేసుకోవాలి. ఛాతీ లెగుస్తుందా, స్పర్శ మనకి ఫీల్ అవుతుందా, వినపడుతుందా. బ్రీతింగ్ ఉంటే ఇలా పట్టుకుని వెళ్ళాలి. ఓకే, సో దట్ నోట్లో ఏమన్నా ఉన్నా కింద పడిపోవాలి తప్ప వెళ్ళి విండి పైప్కి వెళ్ళి చోక్ అవ్వకూడదు. స్పృహ లేకపోతే సిపిఆర్ ఇవ్వాలి. ఓకే, సో సిపిఆర్లో 2 ఉంటాయి, గాలి ఇవ్వటము, ఛాతీ ఒత్తటము. ఛాతీ ఒత్తటం మాత్రమే చేస్తే దాన్ని కాల్స్ అంటాము. అదొక్కటి ఇప్పుడు చూపిస్తాను. గాలి పీల్చడం ఇప్పుడు చూపించట్లేదు. ఓకే, ఈ సర్ఫేస్ మీద పెట్టాలి. అండ్ ఈ బోన్ ఉంది కదా, దీనికి కొంచెం పైన ఈ భాగంతో ఇలాగా మన చెయ్యి స్ట్రెయిట్ ఉండాలి. పిల్లలైతే ఒక చెయ్యే. ఓకే, ఎంత లోతు వత్తాలంటే 3వ వంతు నుంచి సగం పైన ఉండకూడదు, 3వ వంతు కంటే తక్కువ ఉండకూడదు. ఏ స్పీడ్ అంటే 100 నుంచి 120 నిమిషానికి, అంటే సెకండ్కి 2 కంటే దాటకూడదు. ఓకే, సో ఎప్పుడు వరకు చేస్తామో వీళ్ళు మళ్ళీ గాలి మంచిగా పీల్చుకునే వరకు. మంచిగా పీల్చుకుంటున్నారు కానీ ఇంకా స్పృహలోకి రాలేదంటే ఇలా పట్టుకెళ్తాము. స్పృహలోకి వస్తే ఇంక మరీ మంచిది. ఈలోపు 108 వాళ్ళు వచ్చినా హాస్పిటల్ చేరినా ఆల్రెడీ వాళ్ళకి అప్పచెప్తాము. మనం అలసిపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. ఓకే, సో ఈ బోన్ ఉంది కదా, దీనికి కొంచెం పైన. ఓకే, సో ఈ టిప్ ఆఫ్ ద బోన్ కొంచెం పైన. ఓకే, సరేనా, ఈ బోన్కి కొంచెం పైన. ఓకే, సో ఒక చేత్తో, చిన్నపిల్లాడు కాబట్టి, పెద్దవాళ్ళు అయితే 2 చేతులు. ఓకే, స్పీడ్ ఇందాక చెప్పా కదా, ఒక సెకండ్కి 2 సార్లు మ్యాక్సిమం, అది నిమిషానికి 100 నుంచి 120. ఓకే, చిన్నపిల్లాడు కాబట్టి ఒక చేతితోనే చేస్తున్నాను. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 12 and 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, సో ఇలా చేస్తామన్నమాట. మామూలుగా గాలి అయితే 30 సార్లు నొక్కి 2 సార్లు గాలి ఇస్తాం, 30 సార్లు నొక్కి 2 సార్లు గాలి ఇస్తాం. గాలి ఇవ్వటం మనకు తెలియనాళ్ళు అలా అయితే ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్. ఆర్ మనం గాలి ఇచ్చేప్పుడు సరిగ్గా ఛాతీ లేవట్లేదు అనుకో, అప్పుడు కూడా ఓన్లీ చెస్టే నొక్కుదాం. చుట్టూ బ్లడ్ అది ఉందనుకో, మనకు తెలియనాళ్ళు అనుకో, గబుక్కుని వెళ్ళి ఆ బ్లడ్ అంతా ముట్టొద్దు. మీకు కట్స్ ఉంటే ముందు కట్స్ అవి కవర్ చేసుకుని అప్పుడు ఇవ్వండి. సో ఎందుకంటే మీ సేఫ్టీ కూడా మీకు ఇంపార్టెంటే. ఓకే, సో అంతే. ఓకే మేడం, ఎందుకంటే చిన్నపిల్లలు ఇలాంటి ప్రమాదాల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ ఎవరికైనా ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో ఇవన్నీ అర్థం కావు. కానీ ఇప్పుడు మీరు చూపించారు, దీనివల్ల చాలామందికి వాళ్ళు ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతారు. ఎంతైనా అంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవాలి మీరు. సో మన పిల్లలే కాదు, ఎక్కడన్నా మన చుట్టుపక్కల మన నేబర్ ఎవరైనా కూడా ఇలా ఉంటే ఇలా మేడం చూపించిన విధంగా చేస్తే ఆ పిల్లల ప్రాణాలు మీరు కాపాడగలుగుతారు. సో నిజంగా మేడం చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్నపిల్లల్ని అపురూపంగా పెంచుకుంటారు, కానీ చాలామందికి తెలియని వాళ్ళకి తెలియజేయడమే మన లక్ష్యం కాబట్టి, మీడియా లక్ష్యం అండ్ మీ లక్ష్యం కూడా కాబట్టి. సో చాలా థ్యాంక్స్. సో చూశారు కదా, చిన్న పిల్లల్ని పెంచడం అంటే ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటుంటే, పాడుకుంటుంటే, నవ్వుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే అంటే వాళ్ళకి డీహైడ్రేషన్ అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఎలా ఈ ఓఆర్ఎస్ ఎలా మనము అంటే నమ్మేసి ఎలా ఇవ్వకూడదు, దాన్ని కూడా చదవాలి. WHO అనేది ఒకటి ఉంటుంది, అది చదివి మీ పిల్లల ప్రాణాలని కాపాడుకోండి అని శివరంజని మేడం గారు 8 ఏళ్లుగా ఆమె పోరాటం సాగిస్తూనే ఉన్నారు. సో మనం అందరం తప్పకుండా సపోర్ట్ చేయాలి, లేకుంటే ఫ్యూచర్లో ఎవ్వరు మన పిల్లల ఆరోగ్యం గురించి పట్టించుకునే వారే ఉండరు. ఇది ఇవాటి కార్యక్రమం. సో కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.